శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము 9వ తేదీ ఆగస్టు నుంచి 15వ తేదీ ఆగస్టు వరకు గల కాలానికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు.
తృతీయ స్థానంలో చంద్ర కుజులు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ చెప్పదగ్గ సూచనలు కూడా ఉన్నాయి. 4వ స్థానంలోనే కుజుని యొక్క సంచారము, అలాగే ఇక్కడ 4వ స్థానంలోనే ఉచ్చలో ఉన్న గురువు గారి సంచారము, 6వ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, వ్యయస్థానంలో శని గారి సంచారము, ఇవి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. ఎందువల్ల అంటే ఖగోళంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. గ్రహాలు వాటి వాటి సంచార క్రమంలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినట్టయితే ఈ ప్రధాన గ్రహాలు కూడా మనకి అంతగా అనుకూలించవు. ప్రధాన గ్రహాల అనుకూలం లేకపోతే మిగతా గ్రహాలు కూడా అనుకూలించవు. అంటే ఈ రెండిటికి పరస్పరంగా ఒక అవగాహన ఉంటుందన్నమాట. అవగాహన అంటే వాళ్ళలో వాళ్ళు అనుకునేది కాదు, మనకి ఇక్కడ తెలియచెప్పేదన్నమాట. ప్రధాన గ్రహాలు బాలేదు, మిగతా గ్రహాలు బాగున్నాయి అంటే ఒక పరిహారం చేసుకోవాలి. ప్రధాన గ్రహాలు బాగున్నాయండి, మిగతా గ్రహాలే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే ఇంకొక రకం పరిహారం చేసుకోవాలి. అసలు జన్మ జాతకమే బాలేదండి అంటే ఇంకో రకం పరిహారాలు చేసుకోవాలి. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత వరకు శని గారికి ఈ ఏలినాటి శని దోష పరిహార నిమిత్తము తప్పనిసరిగా తైలాభిషేకం చేయించండి. ఆ తదుపరి ఈ చెప్పినట్టుగా ఈ శని శుక్ర కుజ స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అవుతూ ఉండగా అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ జీవితం కూడా కొంచెం బాగున్నట్టుగానే అనిపిస్తోంది. ఏది ఏమైనా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది, పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా ఆ స్థాయిలోనే పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మాతృవర్గ రీత్యా శుభాశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంతాన నిమిత్తము చాలా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి, ఆరోగ్య విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి, భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది, అన్యోన్యత అనేది అంత బాగా కనిపించబోవడం లేదు. పిత్రార్జితాలు ఎవరికన్నా చేతికి రావాలన్నా కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఏదన్నా పై అధికారులు మందలించినా కూడా కొంచెం మౌనాన్ని వహించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. విద్యార్థులకి చాలా బాగుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము 6వ స్థానంలోకి వచ్చి కొంచెం పోటీ పరీక్షలలో మీరు ఉత్తీర్ణత పొందడం కానీ, కొంచెం మానసిక సంతృప్తి లభించడం కానీ, ఆరోగ్యం కొంచెం బాగుపడడం కానీ, అంటే కులాసా చిక్కడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు మానసికమైన ప్రశాంతతని ఇస్తున్నాయి అని చెప్పి చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపడి ఏ సంబంధం అంటే ఆ సంబంధం చేసుకోకండి. ఇక్కడ శుక్రాచార్యుల వారి స్థితి నీచలో ఉంది, గురువు యొక్క అనుకూలత కూడా లేదు. కాబట్టి కొంచెం ఈ చెప్పినటువంటి సంయమనం పాటిస్తూ పరిహారాలు చేసుకుని ప్రశాంతమైన జీవితంతో ఉండండి. శుభం.